హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో ఏంటంటే, నిన్న రాత్రి అయితే చాలా భారీ వర్షం అనేది మా ఊర్లో కురిసింది. ఆ వర్షానికి మొత్తం రోడ్లు మొత్తం ఇలా మొత్తం గలీజ్ అయిపోయాయి. చాలా భారీ వర్షం అంటే చాలా భారీ వర్షం అనుకోవాలి. ఆ వర్షం ఎందుకు కానీ ఈ హీట్తో చచ్చిపోతున్నాం మొత్తం. హీట్ అయితే ఎలా ఉందంటే ఒక ఒక ఆమ్లెట్ తీసుకొని నెత్తి మీద వేసి ఉడికేటట్టు ఉంది. అలా అయితే హీట్ ఉంది ఈరోజు. 3 రోజుల నుంచి దాదాపుగా అయితే కురుస్తూనే ఉంది ఫ్రెండ్స్ వర్షం మా ఊర్లో. మేమైతే ఈరోజు వేరుశెనగకైతే స్ప్రే చేయడానికి వచ్చాం. సో చూస్తున్నారు కదా, భారీ వర్షం అనేది కురుస్తుంది. ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి. అక్కడ చూడండి, మొత్తం ఇక్కడ చూస్తే మొత్తం దారులన్నీ కొట్టుకుపోయాయి. ఎక్కడైతే సందు లేకుండా అయితే భారీ వర్షం అనేది పడింది. ఈరోజు అయితే స్ప్రే చేయడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మందు అయితే కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇది పంపులో చాలా గలీజ్ అనేది పేరుకుపోయింది. ఇప్పుడు కడగాలి దీన్ని. మామ చంద్రమామ చూపే. దీన్నైతే స్ప్రే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే గడ్డి చాలా ఉధృతంగా అయితే పడింది. సో చూస్తున్నారు కదా, ఈ మందు వచ్చేసి మనం వేసుకున్న పంటకైతే, ఈ వేరుశెనగకైతే ఏమీ హాని కలిగించదు, కానీ ఇలాంటి గడ్డిని అయితే మొత్తం పూర్తిగా అయితే చంపేస్తుంది. దీనివల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది మనకి ఈ మందు వల్ల. మన వ్యూవర్స్ ఎవరైనా మన రైతులు ఉంటే మీకు అంగిట్లో అయితే ఇలాంటి మందులు అయితే దొరుకుతాయి. దీనివల్ల అయితే చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే లేబర్లు అయితే చాలా తక్కువ అయితే పట్టుకుంటారు. ఎందుకంటే ఇది ఎండాకాలం వేసిన పంట కాబట్టి చక్కగా అయితే మరవలేని దానికి నీళ్లు కట్టడంతో ఇలా అయిపోయింది. లేకపోతే చాలా క్లీన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మేము ముందైతే గడ్డి మందు అయితే కొట్టలేదు ఫ్రెండ్స్. అందువల్లే ఇంత అయితే మొత్తం కలప మొక్కలన్నీ పడ్డాయి. సో దీనివల్ల ఈ మందు కొట్టడం వల్ల అయితే 50% అయితే మనకు పోతుంది. ఒక 50% మనం కూలీలు పెట్టుకుంటే మాత్రం చాలా క్లీన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. స్ప్రే అయితే కొట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా కంప్లీట్ దశలో అయితే ఉంది కాబట్టి సో వర్షం అయితే చాలా బాగా పడింది ఫ్రెండ్స్. ఇదైతే లాస్ట్ ట్యాంక్ ఫ్రెండ్స్. మొత్తం చైన్ అయితే కొట్టేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ ట్యాంక్ పక్కన ఉన్న గడ్డికి అయితే మందు కొడుతున్నాం. ఇదైతే లాస్ట్ ఫైనల్ ట్యాంక్ ఫ్రెండ్స్ ఇది. సో మొత్తం చైన్ మొత్తం అయితే మందు కొట్టేదైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఏం పేరు నీ పేరు? గట్టి చెప్పు ఫ్రెండ్స్. వీడి పేరు అయితే శ్రీకాంత్. వీడు ఓన్లీ తినడానికే పుట్టాడు. ఒరే పైనకెత్తరా రే, ఏంద్రా అట్లా నవ్వుతున్నావు కదరా నువ్వు. వీడి పేరు అయితే శ్రీకాంత్ ఫ్రెండ్స్. అసలు ఏం పనే చేయడు, ఊకి తింటాడు, ఊకి తిరుగుతాడు. ఇంక ఇప్పుడు వర్షం పడింది కాబట్టి వాళ్ళ పొలంలో అయితే మిరప నాటడం అయితే జరిగింది. ఇంకా ఒకటే తిరుగుతూనే ఉంటాడు. హాయ్ చెప్పరా రే, హాయ్ చెప్పు. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. అరే ఎవరో దొంగోడు ఉన్నట్లున్నారు రా. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఊరు నాయన, నేను పొద్దున మీకు చూపించాను కదా, అదే శ్రీకాంత్ గారు మళ్ళా మేస్తున్నాడు చూడండి. పైన తీరా అదే మందు నీ వద్దకు రాదు కానీ. అయిపోయినా బువా నాకే. అయ్యో బాబోయ్, తిను. మీ నాయన ఫోన్లో వచ్చింటే చూడు, ఇదే చూడేమో మర్చిపోవద్దు. మీ నాయన ఫోన్ ఉండవు కదా, అయిపోయినా ఇంకా పెట్టింది చూడు మీ నాయన ఫోన్లోకి. మాట్లాడు, తిను.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కాలువ మొత్తం నిండిపోయింది. పొలాల్లో నీరు ఎక్కడ ఆగిపోయాయి. భారీ వర్షం అంటే భారీ వర్షం పడింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చాలా భారీ వర్షం అయితే పడింది ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా మనకు నీరే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఎండ అయితే చాలా టెంపరేచర్తో అయితే కొడుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా హీట్ అంటే చాలా హీట్గా ఉంది, చాలా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద నాకైతే కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.